Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. లాస్ట్ ఎపిసోడ్ క్యాప్టెన్సీ టాస్క్తో అనౌన్స్మెంట్తో స్టార్ట్ అయిందనమాట. సో ముందు రోజు జరిగిన టాస్క్లో క్యాప్టెన్సీ కంటెండర్స్గా ఎవరైతే ఉన్నారో ఫైర్ స్టార్మ్స్ అందరూ అండ్ ప్లస్ సుమన్ శెట్టి గారు ఉన్నారనమాట హౌస్ మేట్స్లో నుంచి. సో వీళ్ళకి ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ జరగబోతుంది అండ్ బిగ్ బాస్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ని సీజన్స్లో ఎప్పుడూ లేదు, ఈసారి డబుల్ క్యాప్టెన్సీ అంటే ఇద్దరు క్యాప్టెన్స్ ఉండబోతున్నారు అని అనౌన్స్ చేశారు. సో ఇది కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఉన్న క్యాప్టెన్సీ కంటెండర్స్ అందరినీ ఫస్ట్ పెయిర్స్ అవ్వమని చెప్తారనమాట. సో ఆ పెయిర్స్ దగ్గర కూడా ఒక డిస్కషన్ గొడవ. అండ్ ఈ డిస్కషన్లో ఏంటి అని అంటే మాధురి గారు వాజ్ లైక్ ఆ డిస్కషన్లో లాస్ట్కి నన్ను ఆయేషాని వదిలేస్తారా, మేమిద్దరం వీక్ కంటెస్టెంట్స్, అసలు గేమ్ ఏంటోనే తెలియకుండా ఆవిడ పదే పదే ఆవిడని వీక్ అనుకుంటున్నారు. వచ్చినప్పటి నుండి కూడా ఈ వీక్ స్ట్రాంగ్ అనే డిస్కషన్ జరుగుతూనే ఉంది ఆవిడతోటి. అండ్ ముందర ఏదో టాస్క్లో కూడా నేను వీక్, నేను భరణి గారు లాంటి వాళ్ళు వస్తే నేను ఎలా ఆడతాను, నాకు స్ట్రాంగ్ పర్సన్స్ కావాలి సపోర్ట్కి అన్నట్టు మాట్లాడడం జరిగింది. అదే వీక్ స్ట్రాంగ్ వాళ్ళు వస్తే నేను ఆడలేను, సో నాకు వీక్ పర్సన్స్ కావాలి అన్నారు ఆ టాస్క్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను వీక్, సో నేను ఎలా ఆడతా అంటున్నారు. టాస్క్ ఏంటోనే తెలీదు, ఇంకా అప్పటికే టాస్క్ అనౌన్స్ చేయలేదు క్యాప్టెన్సీ టాస్క్. అది మెంటల్ టాస్క్ అవ్వచ్చు, స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు, లేదంటే బ్రెయిన్ టాస్క్స్ అవ్వచ్చు, ఫిజికల్ అనే ఎందుకు అనుకోవాలి. సో ఎవరైనా కూడా యూజువల్గా నువ్వు వీక్ అంటే లేదు నేను స్ట్రాంగ్ అని చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ ఈవిడికి ఎవరు చెప్పక్కర్లా, ఈవిడే పదే పదే నేను వీక్ అనుకుంటున్నారు. విచ్ ఇస్ లైక్ కొంచెం గేమ్ స్పిరిట్ ఉండి కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండేదేమో అనిపించింది పదే పదే అలా అనుకోకుండా. అండ్ అక్కడ డిస్కషన్ అయింది, ఎవరికి వాళ్ళు టీమ్స్ ఫామ్ అప్ అయ్యారు. అండ్ మళ్ళీ అందులో కూడా అలకలు, నువ్వు నా సైడ్ ఉంటావు అనుకున్నానని, నేను నీ వల్ల హర్ట్ అయ్యాను అని రమ్య మోక్షకి చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని మోసం చేశాను అనుకుంటున్నారంటే నేను మోసం చేశాను అనుకోవట్లేదు, బట్ నన్ను హర్ట్ చేశావు అని ఒక స్టేట్మెంట్ చెప్పారనమాట. సో ఇట్లా ఆ పేరప్ దాంట్లో కూడా ఏవో ఒక డిస్కషన్లు రాకుండా అయితే ఉండవు. సో ఆ డిస్కషన్స్ అన్నీ అయ్యాయి, ఫైనల్గా పేర్స్ అయితే అయిపోయారు అండ్ క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయింది. సో టాస్క్ ఏంటి అని అంటే ఈ పేర్స్లో నుంచి యాక్టివిటీ ఏరియాలో ఒక సెటప్ అంతా చేశారు, గేమ్ సెటప్, ఈ కాఫిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ టీమ్స్లో నుంచి ఒక పర్సన్ పేర్లో, ఒక పర్సన్ కాఫిన్లో ఉంటారు, ఒక పర్సన్ బయట ఉంటారు. సో వీళ్ళు వాళ్ళు ఇచ్చే క్లూస్ని బట్టి వీళ్ళు వెతికి బాక్సెస్ అన్నీ ఉంటాయి గార్డెన్ ఏరియాలో. సో అందులో నుంచి కీస్ తీసుకుని యాక్టివిటీ ఏరియాకి వెళ్ళి అక్కడ వాళ్ళ టీమ్మేట్ ఏ కాఫిన్లో అయితే ఉన్నారో అది వాళ్ళు కనిపెట్టి లోపల నుంచి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు వాళ్ళ టీమ్మేట్స్. సో వాళ్ళని కనిపెట్టి ఆ కీతో లాక్ ఓపెన్ చేసి వాళ్ళని బయటకు వచ్చి గంట కొట్టాలి. ఫస్ట్ ఎవరైతే కొడతారో వాళ్ళే క్యాప్టెన్స్. అండ్ ఈ టాస్క్ జరిగింది, ఆయేషా వాజ్ ద ఫస్ట్ వన్ టు లైక్ లోపలికి ఎంటర్ అయ్యింది అనమాట యాక్టివిటీ ఏరియాలోకి. బట్ తనకేదో ఐ ప్రాబ్లం, ఐ సైట్ ఉంది, తనకి కనిపించలేదు. సో ఆ లాక్ తీయడానికి తనకి కొంచెం టైం పట్టింది, ఇబ్బంది పడింది. అండ్ సో ఈ గ్యాప్లో గౌరవ్ అండ్ సుమన్ శెట్టి ఒక టీం అనమాట. సో వాళ్ళు తనని విడిపించేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి గంట కొట్టేసి క్యాప్టెన్స్ అయిపోయారు. అండ్ అప్పుడు ఆయేషా రియాక్షన్ నాకు కొంచెం ఓవర్ రియాక్టింగ్ అనిపించింది. దట్ ఈస్ ఓకే, తనే ఫస్ట్ వెళ్ళింది, ఎక్స్పెక్ట్ చేసింది, ట్రై చేసింది, తనకున్న సమ్ సైడ్ ప్రాబ్లం వల్ల తను లాక్ ఓపెన్ చేయలేకపోయింది. బట్ కొంచెం స్పోర్టివ్గా ఉంటే బాగుండేది అని అనిపించింది. కింద కూర్చుని లైక్ గట్టిగా కొట్టేసుకుని తనే ఏడ్చేసి లైక్ పటపటా కొట్టేసుకుంది అనమాట. అసలు ఆ సౌండ్ కూడా బాబోయ్ ఎందుకు అనిపించింది. అండ్ తర్వాత మళ్ళీ చైర్ దగ్గర కూర్చుని టేబుల్ని కొట్టేసి కాళ్ళని తన్నేసి, అంత టూ మచ్ రియాక్షన్ అవసరం లేదు అనిపించింది. కొంచెం బ్యాలెన్స్డ్గా న్యూట్రల్గా ఉంటే బాగుండేదేమో అనిపించింది. బికాజ్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అంతమంది పార్టిసిపేట్ చేసిన ఒకళ్ళే విన్ అవుతారు లాస్ట్కి. సో కొంచెం ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు అంత టూ మచ్ రియాక్షన్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ వీళ్ళు ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు కొంతమందిని, తనూజ లాంటి వాళ్ళని మీరు ఎమోషనల్ అవుతున్నారు, మరి ఇప్పుడు ఇది కూడా ఎమోషనే కదా. సో చెప్పడం ఈజీ, బట్ ఆ ప్లేస్లో ఉండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడు తెలుస్తుంది ఆ ఎమోషన్స్ ఏంటి అనేది. అండ్ ఆ సిచ్యువేషన్, ఆ సీన్ అంతా జరిగింది. అండ్ ఫైనలీ సుమన్ శెట్టి అండ్ గౌరవ్ క్యాప్టెన్స్ అయ్యారనమాట. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చారు బిగ్ బాస్. సో వైల్డ్ కార్డ్స్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు నిఖిల్కి ఒక స్పెషల్ పవర్ వచ్చింది, అదేంటంటే క్యాప్టెన్సీ పవర్. సో తను డైరెక్ట్ కంటెండర్ అనమాట ఆల్రెడీ, అందుకే ఈ క్యాప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో కానీ దేనిలో కానీ నిఖిల్ పార్టిసిపేట్ చేయలేదు. సో తనకి డైరెక్ట్ ఆల్రెడీ కంటెండర్ పవర్ ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ అయిన ఇద్దరు క్యాప్టెన్స్లో నుంచి ఒకళ్ళని ఛాలెంజ్ చేసి వాళ్ళతో ఒక టాస్క్ ఆడి ఆ టాస్క్లో గెలిచి క్యాప్టెన్సీని సంపాదించుకునే ఒక ఛాన్స్ అయితే నిఖిల్కి వచ్చింది.
సో తను గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నాడు, విచ్ ఈస్ లైక్ రియల్లీ అప్రిషియేట్ చేయొచ్చు అనమాట. మాధురి గారు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకంటే వీక్ పర్సన్స్ని సెలెక్ట్ చేసుకుని ఈజీగా గెలవచ్చు అనుకుంటారు. దట్ ఈస్ ఆల్సో స్ట్రాటజీ, తప్పేం కాదు. కానీ బట్ నిఖిల్ ఏంటంటే లైక్ ఒక రియల్ మ్యాన్ లాగా, కంపారిటివ్లీ సుమన్ శెట్టి తనతో కంపేర్ చేస్తే వీక్ కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకోకుండా గౌరవ్ లానే తనలానే స్ట్రాంగ్ పర్సన్ని గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నాడు క్యాప్టెన్సీ ఛాలెంజ్ కోసం. అది చాలా మంచి పాయింట్ నిఖిల్లో. అండ్ సో ఆ రోజుకి అలా అయిందనమాట. అండ్ దెన్ నెక్స్ట్ డే అగైన్ డిస్కషన్స్. ఇమాన్యుయల్ సంజనాతో కూర్చుని భరణి గారి గురించి డిస్కషన్స్ చేస్తున్నారనమాట. నీకు టైం వచ్చినప్పుడు నాకు ఎవ్వరూ హెల్ప్ చేయలేనప్పుడు నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేస్తావా అని అడిగారు. సో నాకు ఒక గోల్డెన్ స్టార్ ఉంది, నాకు ఇమ్యూనిటీ పవర్ ఒకటి ఉంది, సో ఎవరినన్నా నేను లైక్ లాస్ట్ ఎలిమినేషన్లో బార్డర్ వరకు వెళ్తే నేను వాళ్ళని సేవ్ చేయొచ్చు అనే పవర్ ఇమాన్యుయల్ దగ్గర ఉంది కాబట్టి దాని గురించి భరణి గారు అడిగారు అనేది ఇమాన్యుయల్ పాయింట్. దాని గురించి సంజన గారితో షేర్ చేసుకుని వాళ్ళిద్దరూ ఏదో అమ్మో ఇంత తెలివిగా ఆలోచించాడా, ఇంత బాగా ఆలోచించాడా, ఇది షాక్, అది ఇదేని ఏవో మాట్లాడుకున్నారు, సమ్ గాసిపింగ్ అండ్ ఆల్ దట్. అండ్ తర్వాత క్యాప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయిందనమాట బిట్వీన్ గౌరవ్ అండ్ నిఖిల్. సో టాస్క్ ఏంటి అని అంటే ఇట్స్ అ కంప్లీట్ ఫిజికల్ టాస్క్. ఇద్దరికి 2 సెటప్స్ చేశారు. కింద సమ్ కర్రలు లాంటివి ఉంటాయి అండ్ వాళ్ళు ఆ కర్రల మీద నుంచుని వాళ్ళకి పైన ఆర్మ్స్తో క్యారీ చేసే ఒక ఇసుక బ్యాగ్స్ ఉన్నాయి. సో దాన్ని వాళ్ళు పట్టుకుని ఆ కర్రల మీద నుంచోవాలి. అండ్ సమయానుసారం బజర్ మోగినప్పుడు ఇంటి సభ్యుల్లో నుంచి కొంతమందిని పిలిస్తే ఎవరైతే క్యాప్టెన్ అవ్వకూడదు అని అనుకుంటున్నారో వాళ్ళకి ఇసుక బ్యాగ్స్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో యాక్చువల్గా చాలా టఫ్ టాస్క్ ఇదైతే, ఎందుకంటే ఆ కర్రల మీద ఒక కాలు పెట్టి నుంచోవడం, ఒక్కొక్క కర్ర మీద ఒక్కొక్క కాలు పెట్టి నుంచోవడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ దానికి తోడు మొత్తం ప్రెషర్ అంతా షోల్డర్స్ పైన ఉంటుంది. అంత బరువు మోసి అంతసేపు నుంచోవాలంటే లైక్ ఇద్దరు కరెక్ట్ పర్సన్స్ ఉన్నారనమాట టాస్క్కి. ఇద్దరు ఫుల్ ఫిట్ ఉన్నారు, ఫిజికల్గా మంచి బాడీ బిల్డింగ్ ఉంది ఇద్దరికి. సో వాళ్ళిద్దరి మధ్యలో టాస్క్ స్టార్ట్ అయింది అండ్ తనుజ సంచాలకులుగా చేశారనమాట ఈ టాస్క్కి. సో బజర్ మోగినప్పుడల్లా తను ర్యాండమ్గా కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం. సో వాళ్ళు ఎవరైతే క్యాప్టెన్ తినవ్వద్దు అని అనుకుంటున్నారో వాళ్ళకి బ్యాగ్స్ పెట్టడం జరిగింది. ఇద్దరికి బాగానే వచ్చాయి. బట్ ఏమైందంటే నిఖిల్కి ఒక సైడే బ్యాగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల తనకు ఎక్కువ ప్రెషర్ అనిపించింది. సో తను లాస్ట్ మినిట్ వరకు ఉండలేకపోయాడు. అండ్ ఈ టాస్క్ గౌరవ్ గెలిచి సేమ్ ముందర ఎలా అయితే ఆడి గెలుచుకున్నాడో క్యాప్టెన్సీ, అండ్ ఈ టాస్క్లో మళ్ళీ ఛాలెంజ్ చేస్తే మళ్ళీ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి గౌరవే కంటిన్యూ అయ్యాడు క్యాప్టెన్గా. సో క్యాప్టెన్సీ టాస్క్ అలా అయింది. అండ్ ఇద్దరు న్యూ క్యాప్టెన్ సుమన్ శెట్టి అండ్ గౌరవ్, విచ్ ఈస్ లైక్ రియలీ గుడ్. అండ్ చూడాలి వీళ్ళ క్యాప్టెన్సీ ఎలా ఉంటుందో. అండ్ దెన్ వీళ్ళ క్యాప్టెన్సీ టాస్క్ అంతా అయిపోయింది. అండ్ రీతు ఆయేషా మధ్యలో మళ్ళీ గొడవ. ఈ కిచెన్ దగ్గర గిన్నెల కోసం కొట్టుకోవడం ఏంటండి? గిన్నె సరిగ్గా కడగలేదని, లేదంటే అక్కడ సబ్బు సరిగ్గా పెట్టలేదని వీటి గురించి కొట్టుకుంటున్నారు. ఏం మాట్లాడాలి ఇంకా? లైక్ నిజంగా కాంటెంట్ కోసం చేస్తున్నారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అయిపోతుంది. బట్ మరీ గిన్నెల కోసం సబ్బుల కోసం కొట్టుకుంటున్నారు. పోనీ ఇద్దరిలో ఒకళ్ళ టోన్ అన్నా ఏమన్నా కొంచెం తక్కువ ఉండి బ్యాలెన్స్డ్గా ఉంటుందా అంటే ఇద్దరివి ఫుల్ హై పిచ్ టోన్స్ అనమాట. మామూలుగా మాట్లాడితే కూడా అరిచినట్టు ఉంటుంది. మళ్ళీ వీళ్ళిద్దరి గొడవ అదేదో గిన్నెల గురించి దాని గురించి. మధ్యలో డిమాండ్ పవన్ ఆయేషాని ఏం జరిగింది అనేదో అక్కడ ఇష్యూ ఏంటి అని అడగటానికి వెళితే మామూలుగా ఏదో మాధురి నువ్వు గర్ల్స్ పైన వాయిస్ రేజ్ చేస్తున్నావు ఏంటి అంట. అసలు వాయిస్ రేజ్ చేయడం గురించి ఈవిడ మాట్లాడితేనే పిచ్చ ఫన్నీగా ఉంది యాక్చువల్లీ. ఆ గొడవతో దట్స్ హౌ లాస్ట్ ఎపిసోడ్ ఎండెడ్. చూడాలి ఇవాళ వచ్చిన తర్వాత సాటర్డే కోటింగ్ ఎలా ఉంటుంది, ఈ వీక్ చేసిన తప్పులన్నిటికీ అక్షతలు ఎలా పడతాయి, అండ్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు, అండ్ మండే నామినేషన్స్ ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ నేను మీతో షేర్ చేస్తాను. సో కీప్ వాచింగ్ ఐ న్యూస్.